ముల్లంగి కూర తయారు చేసే విధానం చూద్దామండి. ముల్లంగి ఉడకబెట్టడం కోసం స్టవ్ పైన బాణలు పెట్టుకొని నీళ్లు పోసుకొని నీళ్ళల్లో ముల్లంగి ముక్కలు, కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు, కొద్దిగా పెసరపప్పు వేసుకొని ఉడకబెడుతున్నానండి. మూత పెడితే తొందరగా ఉడుకుతుందని ముల్లంగి కొంచెం ఉడికాక అందులో సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ వేసి కలిపెట్టి కొంచెం సేపు మూత పెడితే ముల్లంగి ఉడికిపోతుందండి. ముల్లంగి ఉడికింది. ఉడికిన ముల్లంగిని చిల్లుల్లో పోసుకొని వడబోసుకుంటున్నానండి. ఇప్పుడు కూర కోసం స్టవ్ పైన బాణాలు పెట్టుకొని నూనె వేసుకొని నూనె వేడయ్యాక ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకుంటున్నానండి. తిరగమాత వేగాక కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ వేసుకుంటున్నానండి. పచ్చిమిరపకాయ కారం వేస్తున్నాను కాబట్టి ఇంకా నేనేం కారం వేయటం లేదండి కూరలో. ముల్లంగి ఉడికేటప్పుడే సాల్ట్ వేసాను కాబట్టి ఇంకా సాల్ట్ కూడా వేయటం లేదండి. పచ్చిమిరపకాయ కొంచెం వేగాక పసుపు వేసానండి. పసుపు వేసాక ఉడికించుకున్న ముల్లంగి పెసరపప్పు వేసుకొని కొంచెం వేగాక పైన కరివేపాకు వేసుకుంటున్నానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ముల్లంగి కూర రెడీ అండి. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.